నమస్తే వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ఇండియాలో డబుల్ స్పీడ్తో వ్యాపిస్తోంది కోవిడ్ డబుల్ మ్యూటెంట్. ఈ ఇండియన్ వేరియంటే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అర్జెంటుగా డబుల్ మ్యూటెంట్కి బ్రేక్ వేయకపోతే ఏం జరుగుతుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళనకు కారణమేంటి? థర్డ్ వేవ్ని ఆపడానికి ఏం చేయాలి? గ్లోబ్ మొత్తం గుబులు రేపుతున్న డబుల్ మ్యూటెంట్ లెక్కేంటి? ప్రపంచాన్ని వణికిస్తున్న డబుల్ మ్యూటెంట్ ఇండియన్ వేరియంట్ కి భయపడుతున్న దేశాలు. చైనాలో కరోనా పుట్టినప్పుడు ప్రపంచం మొత్తం వైరస్ గురించే మాట్లాడుకుంది. ఇప్పుడదే ప్రపంచం ఇండియన్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటోంది. భారత్లో బయటపడిన డబుల్ మ్యూటెంట్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇండియన్ స్ట్రెయిన్ అయిన B.1.617 యూకే వేరియంట్ లాగే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్ లో ఉన్నట్టుండి మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక పాజిటివ్ కేసులొచ్చాయి. దీనికి దేశీ వేరియంటే కారణమని తేల్చారు వైద్య నిపుణులు. బ్రిటన్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందే రకమైతే ఇండియన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకమని వైరాలజిస్టులు చెప్పారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అంటే వణికిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరణాలు పెరిగేందుకు వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణమే కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ మందికి కోవిడ్ సోకితే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు నిపుణులు. ఇండియన్ వేరియంట్లో 3 రకాల కొత్త ప్రోటీన్ మ్యుటేషన్లు ఉన్నాయి. అయితే B.1.617 స్ట్రెయిన్ ప్రాణాంతకమైందని చెప్పేందుకు మాత్రం ఇంకా ఆధారాలేవీ లేవు. ఇండియన్ వేరియంట్ వైరస్ B.1.617 ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 17 దేశాల్లో గుర్తించింది. ఈ కొత్త రకం స్ట్రెయిన్ వల్లే ప్రస్తుతం దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల పెరుగుదల తీవ్రంగా ఉందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాలో B.1.617 వేరియంట్లో B.1.617.1, B.1.617.2, B.1.617.3 లాంటి సబ్ స్ట్రెయిన్లు కూడా ఉన్నాయి. వైరస్ జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఇవన్నీ పుట్టుకొచ్చాయి. వీటిని గతేడాది డిసెంబర్లోనే గుర్తించారు. కానీ అప్పటికి ఈ మ్యూటెంట్ అంతగా విజృంభించలేదు. ఏప్రిల్ 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా స్ట్రెయిన్లను జన్యు విశ్లేషణ ద్వారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. B.1.617 ఏదైతే వచ్చిందో ఇండియాలో, అది మళ్ళీ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది. దాంట్లోపల కూడా ఒక సబ్ వేరియంట్ ఉంది. B.1.617లో 3 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. B.1.617.1, B.1.617.2, B.1.617.3 అని. ఈ B.1.617.2 అనేది బాగా ఎక్కువగా వ్యాప్తి చెందడం అబ్జర్వ్ చేశారు. యూకేలో కూడా ఈ స్ట్రెయిన్ అప్పటికే విపరీతంగా వ్యాప్తి చెందుతుంది అనేది గమనించారు. ఇది కనుక వస్తే స్లోగా మనం వేసిన వ్యాక్సిన్స్ను కూడా ఇమ్యూన్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది అనేది భయపడటం జరుగుతోంది. ఇదే విధంగా B.1.1.7 ఏ విధంగా పిల్లల్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో, B.1.617 కూడా అదే విధంగా పిల్లల్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని గుర్తించడం జరుగుతోంది. అయితే ఇది ఎంత మేరకు పిల్లల్లో ఎక్కువ వస్తుంది అనేది చెప్పడం కష్టం అవుతుంది. ICMR విడుదల చేసిన గవర్నమెంట్ గణాంకాల ప్రకారం కేవలం 10 నుంచి 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంత ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇది గణాంకాలు ఇచ్చి ఆల్మోస్ట్ ఒక నెల అవుతుంది. సో అప్పుడేం చెప్పారంటే 10 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు 5.0 నుంచి 5.5%కి సెకండ్ వేవ్లో పెరిగారు అని. 0 to 10 వయసులో ఉన్న వాళ్ళకి ఎటువంటిగా పెరగలేదు. అదేవిధంగా 20 to 30 వాళ్ళు కూడా ఎక్కువ పెరగలేదు, కానీ 10 to 20 వాళ్ళు ఎక్కువ పెరిగారు అనేది వాళ్ళు నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఏ విధంగా ఈ వైరస్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టము. మనం పిల్లల్లో ఎక్కువ రావచ్చు అని మనం భయపడటం కాకుండా, పిల్లల్లో ఎక్కువ వస్తే ఏం చేయాలి అనే దానికి కనుక మనం ప్రిపేర్ అయ్యి ఉంటే, ఒకవేళ పిల్లల్లో ఎక్కువ వచ్చిందంటే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ పిల్లలకి రాగలేదనుకోండి, ఓకే, ఇది ఒక ఫాల్స్ అలారంగా భావించి ముందుకెళ్ళిపోతాం. దానివల్ల పిల్లల హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగే అవకాశమే ఉంది, కానీ ఏ విధమైన నష్టము లేదు మనం ముందుగా ప్రిపేర్ అవడం వల్ల. భారత్లో వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్ల కంటే B.1.617 ఎక్కువ వృద్ధి రేటు కలిగి ఉంది. ఇది ఇతర స్ట్రెయిన్లతో కలిసి మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియన్ మ్యూటెంట్ ప్రమాదాన్ని గుర్తించిన కొన్ని దేశాలు ఇప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేశాయి. బ్రిటన్ కూడా ఇండియన్ వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం దశల వారీగా సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియన్ స్ట్రెయిన్ పై అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులను ఆదేశించారు.
గతేడాది మార్చి నుంచి పరిశీలిస్తే బ్రిటన్లో ఇటీవలే తొలిసారి 0 మరణాలు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ వేగంగా సాగడం వల్ల అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఆంక్షలు కూడా ఎత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ వేరియంట్ బయటపడితే మళ్లీ దానిని కంట్రోల్ చేయడం కష్టమని బ్రిటన్ భావిస్తోంది. అందుకే రోజుకో స్ట్రెయిన్ రూపంలో అటాక్ చేస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బోరిస్ జాన్సన్ తన ప్రభుత్వంలోని అధికారులకు సూచించారు. మరీ ముఖ్యంగా ఇండియన్ వేరియంట్ సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న టైంలో కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు సవాల్గా మారాయి. వీటిపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేవా అన్న కోణంలో ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇండియన్ స్ట్రెయిన్ పై ఫైజర్ వ్యాక్సిన్ కొంతమేరకు ప్రభావం చూపుతోందని ఇజ్రాయెల్ తేల్చింది. అయితే మరో ఊరట కలిగించే విషయమేమిటంటే ఇండియాలో బయటపడుతున్న వేరియంట్లు వ్యాక్సిన్లకు లొంగుతాయని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లు వీటిపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఇప్పటికే తేలింది. కోవాక్సిన్ ఇండియన్ వేరియంట్ ని బాగా అదుపు చేయగలదని అమెరికా వైద్య నిపుణులు కూడా చెప్పారు. వ్యాక్సిన్ కి లొంగినా, మెడిసిన్ కి తగ్గినా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకుని వేగంగా వ్యాక్సిన్ చేస్తున్న దేశాలన్నింటికీ ఇప్పుడు ఇండియన్ వేరియంట్ భయం పట్టుకుంది. భారత్ రకం కరోనాను తమ దేశంలో ఎంటర్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఆ దేశాల ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. ఇండియన్ డబుల్ మ్యూటెంట్ ఎంటర్ అయితే దాని వ్యాప్తిని ఆపడం కష్టతరమవుతుందని ముందే చర్యలు చేపట్టాయి.